గ్రామ సచివాలయాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు జరిపిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సచివాలయాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కలెక్టర్ వినూత్న కార్యక్రమం కూడా చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి విడతలను మండల స్థాయిలోనే పూర్తి చేయాలంటూ మండల స్థాయిలో గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా నేరుగా మండల స్థాయిలోనే గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించినటువంటి సిపిఎం నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలంటూ ఇంటింట ప్రచారం కూడా మరోవైపు మొదలుపెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా గరివిడి మండలంలో ఇప్పటికే వైసీపీ కార్యకర్తలంతా కూడా ముమ్మరంగా ప్రచారం కూడా మరోవైపు మొదలవుతుంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్న కార్యక్రమం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే మన కార్యకర్త మన కుటుంబం అనే కార్యక్రమంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూస ఈ కార్యక్రమంలో ముందుకు చురుగ్గా వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది.